ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీచర్ గారు సుమతి అత్తమ్మ అని నేను నమ్ముతున్నాను కాబట్టి, మావయ్య పక్కన కూర్చోవాల్సింది అత్తమ్మే కాబట్టి. నా మాటలు మీరెవరూ నమ్మట్లేదు. అందుకే నేను కావాలని సుమతి అత్తమ్మను మావయ్య పక్కన కూర్చోబెట్టి వ్రతం చేయించాను. ఆ అర్హత అత్తమ్మకు మాత్రమే ఉంది, మీ పిండికి లేదు. షట్ అప్ సీత. బాబు, రండి. మీ వల్లే సీత ఇలా మొండిగా తయారైంది. మీరే మా అమ్మని గుడ్డిగా నమ్ముతూ ఇంట్లో అందరినీ ఎదిరిస్తోంది. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఈవిడ అత్తమ్మే కాదు అని మీరు మొండిగా వాదిస్తున్నారు మామా. కళ్ళ ముందున్న మనిషిని నమ్మకుండా కనిపించని ఆధారాలని అడుగుతున్నారు. నువ్వు ఆగు సీత, నేను మాట్లాడతాను. మీరు ఏం మాట్లాడినా వినరత్తమ్మా. వీళ్ళ కళ్ళే కాదు, మనసు కూడా మూసుకుపోయింది. అవును, నువ్వొక్కదానివే కళ్ళు తెరిచి మనసు పెట్టి చూస్తున్నావు. మరి మేమంతా కళ్ళు లేని గుడ్డి వాళ్ళం, మనసు లేని చెడ్డవాళ్ళం కదా. సీత ఉద్దేశం అది కాదు బాబు. నిజంగా మనసుతో ఆలోచిస్తే నువ్వు ఇలా మాట్లాడవు మామా. ఆవిడ నీ కన్న తల్లి కాకపోతే తన ప్రాణాలకి తెగించి ఆ రోజు నిన్ను కాపాడుండేదే కాదు. ఆవిడ పరాయిదై ఉంటే నిన్ను కాపాడినందుకు ఎంతో కొంత డబ్బు ఆశించుండేది. ఈ ప్రపంచంలో ఏమి ఆశించకుండా పిల్లలకు ప్రేమ పంచేది ఒక కన్న తల్లి మాత్రమే. ఆ తల్లిని కళ్ళు తెరిచి చూడమంటున్నాను. మనసుతో చూస్తే ఆ తల్లి కనిపిస్తుంది అంటున్నాను. ఆపుతావా? మా పిన్ని కంటే ఎక్కువ తెలుసా నీకు? మా నాన్న కంటే నీకే ఎక్కువ తెలుసా? నన్ను కన్న మా అమ్మ గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసా? మేమందరం కాదు అంటున్న ఆవిడ్ని మా అమ్మ అని నువ్వు ఎందుకు అంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ అందరికీ ఆగు సీత. రామ్తో గొడవ పడద్దు. ఒకసారి నాతో రా. మీరు గొడవ పడకండి బాబు, నేను సీతతో మాట్లాడతాను. మీ వల్లే ఈ గొడవ అంతా. తనకేం జరిగినా మీరే కారణం అవుతారు. తనకేం చెప్తారో చెప్పి నోరు మూయించండి. నువ్వురా. ఏంటి రామ్, నేను ఏం చెప్పినా సీత వింటుంది అన్నావు, ఆర్గ్యూ చేస్తోందేంటి? సీత అలా చేయకపోతే చిత్రం, కానీ చేస్తే చిత్రమేముంది మహా. సీత మాట మీద నిలబడదని ముందే అనుకున్నాం కదా వదినా. గొంతెమ్మ కోరికలు కోరితే సీత మాత్రం ఎలా ఒప్పుకుంటుంది? గొంతెమ్మ కోరికలేం కాదు. మా పిన్ని అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సీత. నా నమ్మకాన్ని తప్పు పట్టడం తప్పు మామా. తను తప్పు చేసి మళ్ళీ నాదే తప్పంటుంది రామ్. సీత నా మాట కాదు, నీ మాట కూడా వినదు అని అర్థమైంది కదా. సీతని ఇంట్లోంచి పంపించేయాలని మేమనుకున్నాం, క్షమించమని నువ్వంటున్నావు. క్షమించాలో లేక పంపించేయాలో నువ్వే చెప్పు. సీత, ఏంటి సీత, పైన నాకేం చెప్పావు, ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను కాపాడుకోవాలని చూస్తుంటే నువ్వు నన్ను కాదనుకుంటున్నావా?
అసలు నీ మనసులో ఏముంది సీత? మా పిన్ని అడిగింది చిన్న మాటే కదా, ఆ మాట పాటిస్తే మనం కలిసి ఉంటాం కదా. నాకు నిన్ను వదులుకోవాలని లేదు సీత. నా కోసం పిన్ని నిన్ను క్షమించింది. నా కోసం నువ్వు పిన్ని మాట వినలేవా? సరే మామ, నీకోసం మీ పిన్ని మాట వింటాను. కానీ ముందే చెప్తున్నాను, నాకు నేనుగా టీచర్ గారిని సుమతి అత్తమ్మ అని మీ ముందు అనను. కానీ అత్తమ్మ గురించి మీకు ఏదో ఒక రోజు నిజం తెలిస్తే అందుకు నేను బాధ్యురాల్ని కాదు. అప్పుడు నన్ను ఏమీ అనకూడదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు సీత. అంటే మా ముందు ఈవిడ సుమతి కాదు అని చెప్పి మా వెనక ఈవిడే సుమతి అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? సీత అలాంటి మోసమే చేస్తుంది మహా. నేను ఎలాంటి మోసం చెయ్యను. ఆవిడ సుమతి అత్తమ్మ అని చెప్పను, కాదని కూడా చెప్పను. ఇందులో ఏదో తిరకాసుందో వదినా. సీతను క్లారిటీగా మాట ఇవ్వమని చెప్పండి. తిరకాసేముంది బావా, మీరు మరీ కోడిగుడ్డు మీద ఏకలు లెక్క పెడుతున్నారు. సీతకు నీ సపోర్ట్ ఏంటన్నయ్యా? తన గురించి తెలిసి మేమంటున్నాం. లేదు పిన్ని, సీత ఇకపై ఎలాంటి తప్పులు చేయదు. మీ మాట వింటాను అని ఒప్పుకుంది కదా. రామ్ చెప్తున్నాడు కదా మహా, ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. నాకు తెలియకుండా ఏం డ్రామా ఆడావు సీత. కానీ నీ డ్రామాకు సాడ్ ఎండింగ్ కార్డ్ పడింది. ఇకపై నువ్వు సుమతి గురించి మాట్లాడకుండా నీ నోరు మూయించాను. ఇక ఎప్పటికీ నువ్వు సుమతిని సుమతి అని ప్రూవ్ చేయలేవు. దట్ ఈస్ మహాలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.